శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 28 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం 9:46 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. సర్వ సౌఖ్యాలను ప్రతి పనిలో పొందే యోగం 12 రాశుల వాళ్ళకి ఈ రోజు ఉన్న సౌమ్య యోగం వల్ల లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు చిన్న చిన్న వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష మంచి నక్షత్రం. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శతభిష చాలా మంచి నక్షత్రం. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొత్తగా కొనుక్కోవటానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ఈ శతభిష మంచి నక్షత్రం. అలాగే గృహారంభము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా శతభిష నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి పూజలు, జపాలు, శాంతులు, హోమాలు ఇలాంటివి నిర్వహించుకోవటానికి కూడా శతభిష బాగా అనుకూలిస్తుంది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ గురించిన శుభవార్త మేషరాశి వాళ్ళు వింటారు, లేదా ప్రమోషన్ గురించి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది. మనో ఉల్లాసం అనేది చాలా బాగుంటుంది. ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ధనలాభం కూడా బాగుంటుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. హోదా, పరపతి పెరిగే సూచనలు ఎక్కువగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంతాన సుఖము కూడా లభిస్తుంది. సంతాన సుఖం అంటే మిథున రాశి వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగటం వల్ల వీళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు, లేదా సంతానం గురించిన ఒక శుభవార్త మిథున రాశి వాళ్ళకి చక్కటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వస్తాయి కాబట్టి జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ ఇబ్బందులు రాకుండా ఉంటే కార్యసిద్ధి మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళైనా తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో ధనలాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే వృత్తిలో ధనపరంగా ఆశించిన దానికంటే ఎక్కువ లాభం పొందే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి.
ఒకవేళ అప్పులున్నా అవన్నీ తీర్చగలుగుతారు. వృత్తిలో కూడా ధనలాభం పెరుగుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా కన్యా రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు పెరుగుతాయి. వాటిని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధనపరంగా మాత్రం ఎలాంటి లోటు ఉండదు. ధన వృద్ధి కలుగుతుంది. రకరకాలుగా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించి ధనపరంగా మాత్రం మంచి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ తులారాశి వాళ్ళు అన్యోన్యంగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి పురుషులైనా వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. అప్పుడు స్త్రీ మూలక సమస్యల నుంచి బయటపడచ్చు. అదేవిధంగా వృధా వాదోపవాదములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు అనవసరంగా ఎవరితో గొడవలు పడకండి. వృధా వాదములు పక్కన పెట్టండి. అప్పుడు ఈ రోజంతా మీకు అనుకూల ఫలితాలే వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి కష్టంతో విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. శ్రమతో విజయాన్ని విద్యార్థులు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా రుణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిన ధనుస్సు రాశి వాళ్ళు చిన్న మొత్తంలో రుణాలు తీసుకోండి. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. శారీరకంగా శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే ఎంత శ్రమ పడితే అంత అద్భుతమైన లాభాలు ఈరోజు మకర రాశి వాళ్ళని వరిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా లాభం కలుగుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం మాత్రం వస్తుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న ఏ వృత్తిలోనైనా మీనరాశి వాళ్ళు మంచి ధనపరమైన ప్రయోజనాలు ఈరోజు పొందగలుగుతారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మీన రాశి వాళ్ళు సమస్యలు రాకుండా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, సంతోషిమాత జన్మదినము, ఈ ప్రత్యేకతలన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. కాబట్టి కొన్ని మంత్రాలు చదువుకుని వెళితే ఈ రోజుతో పాటుగా సంవత్సరం అంతా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ సర్వకాల సర్వావస్థల్లో ఉండాలని కోరుకుంటూ ప్రధానంగా హయగ్రీవ జయంతి కూడా ఈ రోజే వచ్చింది. కాబట్టి ఓం శ్రీ హయగ్రీవాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. అలాగే సంతోషిమాత జన్మదినం కూడా ఈ రోజే కాబట్టి ఓం సంతోషిమాతాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. హయగ్రీవ జయంతి, సంతోషిమాత జన్మదినం సందర్భంగా ఓం శ్రీ హయగ్రీవాయ నమః మంత్రము, ఓం సంతోషిమాతాయ నమః మంత్రము, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు పొందడంతో పాటుగా సంవత్సరం అంతా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు సంతోషిమాత సంపూర్ణమైన అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా సత్సంబంధాలు గృహంలో పెరిగి పెద్దవ్వాలని కోరుకుంటూ సాన్నిహిత్యం పెరగాలని కోరుకుంటూ కుటుంబంలో విభేదాలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ సర్వే జనాహ సుఖినో భవంతు. అలాగే ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. కాబట్టి శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనుక్కోవడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వీటిని కొనుక్కునే ప్రయత్నం చేయండి. హోరాకాలం బట్టి ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.